హాయ్ ఫ్రెండ్స్, చిన్న టిప్పు. మనకి కొబ్బరి ఎండు కొబ్బరిలాగా కావాలంటే ఇన్స్టెంట్గా మనకి బేడి దొరకనప్పుడు మనం పచ్చి కొబ్బరినే ఒక 10 నిమిషాల్లో వెండి కొబ్బరిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఒక చెప్ప తీసుకున్నాను రవ్వ లడ్డూలోకి వేద్దామని. చెప్ప తీసుకొని లైట్ సిమ్లో పెట్టి ఇదిగోండి ఇలా వేపుకుంటూ ఉంటే సిమ్లో పెట్టుకుని మీకు చక్కగా డ్రై అయిపోతుంది. ఎండు కొబ్బరిలాగా ఇన్స్టెంట్గా తయారవుతుంది. ఏమి తేమ ఉండదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరిలాగానే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిన్న టిప్పు అందరికీ చాలా యూజ్ అవుద్ది. మనకి ఎండు కొబ్బరి కావాలంటే లేక గబగబా బయటికి పరిగెత్తి అది నూనె కంపు వచ్చి అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి. ఈ టిప్పు మీకు పనికొస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రవ్వ లడ్డూలు. మీకు ఈ రవ్వ లడ్డూలు చేసే దాంట్లోనే ఒక చిన్న టిప్ చెప్తున్నాను. కొబ్బరికి మనకి డ్రై కొబ్బరి కావాలంటే, ఎండిన కొబ్బరి కావాలంటే షాప్లోకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. లేదా ఇంట్లో ఎండ పెట్టుకున్న తర్వాత మనం అది వస్తుంది కదా, అలా కాకుండా ఇన్స్టెంట్గా మనకి ఎండు కొబ్బరి దేంట్లోకైనా ఒక 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, దీనికి నేను ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాను ఈ రవ్వ లడ్డూలు వేయటానికి. ఒక కొబ్బరి చెప్ప పగలు కొట్టేసి ముక్కలు చేసి మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్. మళ్ళీ దాని తిరుగుడు కూడా తీసుకునే పని లేకుండా మిక్సీ పడితే ఇదిగోండి ఇలా సన్నగా వచ్చింది. స్టవ్ అంటించుకొని మూకుడు పెట్టి అందుట్లో ఇది వేసి లైట్గా సిమ్లో పెట్టి కుక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలకే డ్రై అయిపోతుంది. అప్పుడు మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా కూడా మనకి ఎండు కొబ్బరి రెడీ అయిపోతుంది. అచ్చం ఎండు కొబ్బరిలాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ తేమంతా పోయి ఎండు కొబ్బరిలాగానే ఉంటుంది. ఇది నేను రవ్వ లడ్డూలు చేయడానికని వేసుకున్నా. అదిగోండి, జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించేసుకున్న ఎండు కొబ్బరిలో వేసాను. ఇప్పుడేమో బొంబాయి రవ్వ, నేను 1/2 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీనికి గాను 125 గ్రాములేమో సగంలో సగం అనమాట పంచదార తీసుకున్నాను. సరిగ్గా సరిపోయింది. ఈ క్వాంటిటీకి నాకు 15 రవ్వ లడ్డూలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, నెయ్యి వేసాం కదా, అలా గెరిడితో చిన్న చిన్న వండలు నొక్కితే ఫ్రెండ్స్ ఏమన్నా వండలంటే పోయి రవ్వ బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. నేతిలోనే ఎంచుకోండి, సిమ్లో పెట్టుకుని. రవ్వ వేగితేనే మీకు రవ్వ లడ్డు టేస్ట్ సరిపోతుంది. చాలిపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. చుట్టడానికి పాలతోనే చుట్టేస్తాం కాబట్టి నెయ్యితో చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అంత అవసరం లేదు. పాలతో అయినా చుట్టుకోవచ్చు దీన్ని. ఇదిగోండి, పాలతో చుట్టుకుంటే 5-6 రోజులు ఉంటుంది. నెయ్యితో చుట్టుకుంటేనేమో ఉట్టి నెయ్యితో బోలంత నెయ్యి పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకనే చాలా వరకు పాలతోనే చుడతారు. ఇదిగోండి, ఇలా తిప్పుకుంటూ ఉండడమే. చక్కగా సిమ్లో పెట్టుకుని మొత్తం రవ్వ తెల్లగా ఇది లేకోకుండా, వాసన రాకోకుండా, పచ్చి వాసన వేయించుకుంటూ ఉండటమే ఫ్రెండ్స్. రవ్వ వేగిన తర్వాత తీసి దాంట్లో వేసేసి పంచదార వేసి కొంచెం పాలు పోసి కలుపుకోవటమే ఫ్రెండ్స్. ఇదిగోండి, రవ్వ వేగిపోయింది, నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుని పంచదార వేసుకుని పాలు పోసుకుని కలుపుకొని ఉండలు చుట్టేసుకోవటమే ఫ్రెండ్స్.